హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక శాఖ శుభవార్త, పెండింగ్ బిల్లులు విడుదల అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు లభించింది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదేశాలతో ఉద్యోగుల పెండింగ్ బిల్లులు అంటే 720 కోట్లు ఆర్థిక శాఖ విడుదల చేసింది. ప్రజాప్రభుత్వం ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తున్నది. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ప్రభుత్వం గ్రీన్ ఛానల్లో పెండింగ్ నిధులను నెలవారీగా విడుదల చేస్తుంది. జనవరికి సంబంధించిన పెండింగ్ బిల్లుల విడుదలకు బట్టి విక్రమార్క ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం 720 కోట్లు ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశారు. గత ప్రభుత్వానికి ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలకు సంబంధించి ప్రతి నెల 700 కోట్లకు పైగా నిధులను విడుదల చేస్తామని ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక గత ఏడాది జూన్లో కూడా 183 కోట్లు విడుదల చేసింది. ఆ తర్వాత గత ఏడాది ఆగస్టు నుంచి ప్రతి నెల కనీసం 700 కోట్లు చొప్పున విడుదల చేస్తుంది. ఇక 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు సరెండర్ లీవుల ఎన్కాష్మెంట్ పెండింగ్ మొత్తం ఒకేసారి క్లియర్ చేసింది. వాటితో పాటు విడుదలైన బిల్లుల్లో గ్రాడ్యుయేటీ, జీపీఎఫ్, సరెండర్ లీవులు, అడ్వాన్సులు ఉన్నాయి.